షలోం. దేవుని పరిశుద్ధ నామానికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసు మెస్సీ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో ఒక చక్కని మాట ద్వారా దేవుడు ఈరోజు మనల్ని తృప్తిపరుస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనకి ఆకలి అంటే తెలుసు కదండి. ఈ యొక్క శరీరమును జీవింపచేయుటకు మనకు ఆకలి అనేది సహజము. ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోకపోతే మనం ఏమవుతామో మనకు తెలుసు. అయితే ఇక్కడ ఈ ఆకలి అనేది దేవుని నమ్మిన బిడ్డలుగా, విశ్వాసులుగా మనకి నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి ఒక మాటను మనకు తెలియజేస్తున్నాడు. నీతి, నిజాయితీ, లేకపోతే న్యాయము, ధర్మము అనే మాటలు యొక్క లేఖనాల్లో 740 సార్లు కనిపిస్తున్నాయంట. దేవుడు పరిపూర్ణమైన న్యాయవంతుడు కాబట్టి ఆయన రాజ్యము, ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ఆశయాలు, ఆయన చేసే పనులు, మనుషులతో వ్యవహరించిన తీరు 100కి 100 కూడా నిజాయితీ కలిగినదిగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అయితే ఆయన రాజ్యంలో, ఆయన పరలోకంలో మనం ఉండాలని కోరుకుంటుంటే గనక నీతి న్యాయాలు గలవారమై ఉండాలని ఆయన యొక్క నియమము. నీతి న్యాయాలు ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వారిలోనే నీతి, ఆ న్యాయము, ఆ ప్రేమ, తగ్గింపు జీవితం అనేది మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క లోక సుఖాల కోసము, ధనము కోసము, లేకపోతే ఈ యొక్క ఆధ్యాత్మిక అనుభవాల కోసము ఈ యొక్క ఆకలి దప్పులు ఉన్నవారు ధన్యులని చెప్పడం లేదు. కానీ స్వభావాన్ని బట్టి అనగా క్యారెక్టర్ అంటాం కదా, ఆ స్వభావాన్ని బట్టి పాపులైన మనుషులకు, అంటే మనందరికీ కూడా అన్నిటికంటే ముఖ్యంగా అవసరమైనవి ఏంటంటే ఈ యొక్క నీతి న్యాయాలు, సత్యాన్ని అనుసరించాలి. దేవునితో కలిసి ధన్య స్థితిలో శాశ్వతంగా జీవించాలని ఆశ కలిగి ఉంటే కనుక మనం వెతకవలసింది ఏంటంటే నీతిని, న్యాయాన్ని మనము పాటించవలసింది ఆయన యొక్క ఆజ్ఞలను, నియమాలను, ఆ కట్టడాలను. మనం కోరేది, వెతికేది ఏమిటో దాన్ని బట్టే కదా మనం ఎలాంటి వారమో ప్రపంచం అర్థం చేసుకుంటుంటుంది. కాబట్టి ఆ క్రీస్తులనగా యేసు మెస్సీలో నమ్మకం పెట్టడం ద్వారా, లేకపోతే ఆయన నమ్మడం ద్వారా మనం దేవుని పిల్లలుగా అంగీకరించబడతాం. కాబట్టి ఆ యొక్క నీతి న్యాయాలను అపేక్షించే వారే ఆయనకి చెందినవారుగా, ఆయనకి చెందిన పిల్లలుగా మనము వాక్యం ప్రకారం మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనము న్యాయవంతులు కావాలని, భూమి మీద న్యాయానికి పై చేయి కావాలని దేవుని యొక్క కోరిక, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క చిత్తం. కాబట్టి దేవుని ఆత్మ ఎవరైతే ఇలాగా ఆ నీతి న్యాయాలను అన్వేషిస్తున్నారో, ఆయన వాక్యం ద్వారా అంటుకట్టబడి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారి గురించి కదా ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. కానీ ఇక్కడ వారికే పైచేయి ఉంటుంది. దేవుని సన్నిధిలో, దేవుని యొక్క రాజ్యంలో పైచేయి ఎవరిదంటే ఈ భూమి మీద ఎవరైతే ఆయన మాటకు లోబడి నీతి, న్యాయ, యథార్థతలు కలిగి జీవించారో వారికే పైచేయిగా మనము చూస్తున్నాము. కాబట్టి ఈ ఉదాహరణకి మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు సరైన ఆకలి లేదు, నిద్ర లేదు, దాహం లేదు అనుకోండి, అటువంటి వ్యక్తిని మనం ఏమంటామండి? రోగగ్రస్తుడు, జబ్బు చేసింది అంటాం కదండి. కాబట్టి నీతి, నిజాయితీ కోసం కూడా ఏమీ ఆకలి దప్పులు లేకుండా ఉండే గనక ఆత్మానుసారంగా నీవు జబ్బు పడినవాడివే, ఆత్మానుసారంగా నీవు చనిపోయిన వాడిగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూడగలుగుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో, అనగా యేసు మెస్సీతో కూడా బ్రతికించను. వేడితో చచ్చిపోతున్నాం మనము. మన యొక్క అపరాధముల చేత, పాపం చేత మనము చచ్చిన వారము. ఎందుకంటే ఆత్మానుసారమైన జీవితము మనలో లేదు, నీతి కొరకు ఆకలి అనేది లేదు. కాబట్టి మనము చచ్చిన వారితో సమానమని ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి శరీరము అన్నం కోసం, నీళ్ళ కోసం ఎలా అలమటిస్తుందో ఆ విధంగానే అన్నిటికీ తెగించి బాధలు కూర్చి నీతి న్యాయాలను కోరుకునే వారికే దేవుని రాజ్యము గొప్ప బహుమతిగా ఇవ్వబడుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి తమ గుణాలు ఎలా ఉన్నాయో వాటితో తృప్తిపడి ఊరుకొని లోకమంతా వెళ్ళే దారిలో వెళ్తూ ఉంటే కనుక ఆ యొక్క నిజమైన ధన్యతను మనము అనుభవించలేము, దేవుని బిడ్డలుగా మనము అంగీకరించలేము. కానీ అది ఏమిటో కూడా వారికి తెలియని స్థితిలో కొంతమంది ఉండిపోతూ ఉంటారు. కాబట్టి నీతి, నిజాయితీ కోసం ఆకలి దప్పులు గలవారిని గురించి
యొక్క 119వ కీర్తనలో చదివితే మనకు ఇంకా చాలా విషయాలు తెలుసుకోగలుగుతాం. కాబట్టి నీతి నిజాయితీని వెతకడం అంటే న్యాయవంతుడైన దేవుని గురించి ఆకలి దప్పులు కలిగి ఉండటమే. నీతి నిజాయితీ వెతకడం అంటే న్యాయవంతుడైన దేవుని గూర్చి ఆకలి దప్పులు కలిగి ఉండటమే. 42వ దావీదు కీర్తన మనం చూడగలుగుతాం. 42వ దావీదు కీర్తన 1-2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు వెతికేదను అని ఇక్కడ ఒక దాహము, అక్కడ దేవుని రాజ్యం కొరకు ఆత్మానుసారంగా జీవించడం కొరకు, నీతి కొరకు ఒక గొప్ప ఆకలిని ఇక్కడ మనం భక్తులైన దావీదులో మనము చూడగలుగుతున్నాము. కాబట్టి ఈ యొక్క ఆకలి దప్పులు కలిగి ఉండటం దేవుని సన్నిధి ఎడల అదే నీతి. ఈ యొక్క అంధకారము, ఈలోక సంబంధమైన అంధకారము, అవినీతి, ఈ యొక్క అధర్మము, నీచమైన ప్రవర్తన, దేవుని సన్నిధిలో ఉండే అనర్హత, ఈ యొక్క అపవిత్రత, కల్మషము, ఇవన్నీ కూడా వీటికి జోలికి పోకుండా ఉండాలన్న దృఢ సంకల్పము ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడే మనం నీతిమంతులము, అప్పుడే మనం న్యాయవంతులము, యథార్థత కలిగిన జీవితాన్ని జీవించగలిగిన వారుగా దేవుని సన్నిధిలో నిలవబడుతుంటాము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులు మనందరం కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారుగా జీవించి ఆయన రాజ్యానికి వారసులవుదాం. ఈ యొక్క మాటను బట్టి దేవుడు పరిశుద్ధాత్మను మన ఆత్మను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని